హాయ్, హలో, నమస్తే. అందరికీ స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ గైడ్ని ఈ వీడియోలో మీకు అందిస్తాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ ప్రిపరేషన్ని బూస్ట్ చేసే ప్రో టిప్స్ని చివరిలో చెప్తాను. చలో మరి స్టార్ట్ చేసేద్దాం. సో పరీక్షల గురించి తెలుసుకోవాలి. ముందుగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి మరియు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి వివిధ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్ని నిర్వహిస్తాయి. ఈ గ్రూపులలో విభిన్నమైన అర్హత ప్రమాణాలు, సిలబస్ మరియు పరీక్షా విధానాలు ఉంటాయి. లైట్గా హై లెవెల్ వెళ్దాం. గ్రూప్ 1 ఏంటంటే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉంటాయన్నమాట. ఇక గ్రూప్ 2 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ వంటి ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. ఇక గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్ మరియు మధ్యస్థ స్థాయి ఉద్యోగాలు. గ్రూప్ 4 క్లరికల్ మరియు జూనియర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. ఇప్పుడు పరీక్షల గురించి తెలుసుకున్నాం కాబట్టి వాటి కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ చూద్దాం. సిలబస్ మరియు పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడం. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అధికార వెబ్సైట్ నుండి సిలబస్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా విశ్లేషించడం. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలని పరిశీలించి ఏ అంశానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకోండి. నెక్స్ట్ రియలిస్టిక్ స్టడీ ప్లాన్ తయారు చేయండి. స్టడీ ప్లాన్ ఎలా చేయాలో చూద్దాం. జనరల్ స్టడీస్ చూసుకోండి, యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ చూసుకోండి, కరెంట్ అఫైర్స్ చూసుకోండి. నెక్స్ట్ అవసరమైతే ఐచ్ఛిక సబ్జెక్ట్స్ని చూసుకోండి. ఈ షెడ్యూల్ని పాటించండి. క్రమశిక్షణతో మాత్రం ఉండండి. సరైన స్టడీ మెటీరియల్ సేకరించండి. వినూత్నమైన పుస్తకాలు ఉపయోగించండి. లైక్ ఎన్సీఆర్టీ పుస్తకాలు 6th నుండి 12th వరకు బేసిక్స్ కోసం అన్నమాట. ఇండియన్ పాలిటీ ఎం లక్ష్మీకాంత్, ఎకానమీ రమేష్ సింగ్, హిస్టరీ స్పెక్ట్రమ్ లేదా బిపిన్ చంద్ర, జియోగ్రఫీ జీసీ లియోంగ్ మరియు ఎన్సీఆర్టీ, కరెంట్ అఫైర్స్ వార్తాపత్రికలు, పిఐబి మరియు మాసపత్రికలు అన్నమాట. సో వీటన్నిటిని చూసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టండి. రోజువారీ వార్తలు ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికల ద్వారా ఫాలో అవ్వండి. యోజన అండ్ కురుక్షేత్ర లాంటి మాసపత్రికలు సమీక్షలను చదవండి. మాక్ టెస్టులు మరియు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్టులను రాయడం ద్వారా టైం మేనేజ్మెంట్ మరియు యాక్యురసీ అనేది పెరుగుతుందన్నమాట. రైట్ ప్రాక్టీస్ మెయిన్స్ కోసం ఎస్సే రాయడం మరియు డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రివిజన్ చేయడం. తప్పకుండా రివిజన్ చేయండి, లేకుంటే నేర్చుకున్నది మర్చిపోతారు. నెక్స్ట్ స్మార్ట్ ప్రిపరేషన్ టిప్స్ కొన్ని చెప్తాను. ఏంటంటే కోచింగ్ లేదా ఆన్లైన్ స్టోర్స్ ఉపయోగించుకోండి. షార్ట్ నోట్స్ రాయడం, మెమోనిక్స్ అండ్ మైండ్ మ్యాప్స్ని ఉపయోగించండి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. మోటివేటెడ్గా ఉండండి. ఇంటర్వ్యూ టిప్స్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోసం ఇంటర్వ్యూలో మంచి స్కోర్ సాధించాలంటే ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుత విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. మాక్ ఇంటర్వ్యూలని ప్రాక్టీస్ చేయండి. బాడీ లాంగ్వేజ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోండి. తరచుగా చేసే తప్పులు ఏమున్నాయంటే సిలబస్ను నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. మాక్ టెస్టులను పట్టించుకోకపోవడం, రివిజన్ చేయకపోవడం, కోచింగ్పై మాత్రమే ఆధారపడడం, టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం. సో ఇలాంటివి అనమాట. సో ఇలాంటివన్నీ చూసుకోండి. ఇవాళ టాపిక్ ఇక్కడితో ముగించేద్దాం. అందరికీ ఇది చాలా ఉపయోగకరం అని నమ్ముతున్నాను. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మరియు గ్రూప్స్ పరీక్షలకు క్లియర్ చేయాలంటే క్రమశిక్షణ, పట్టుదల మరియు సరైన ప్రిపరేషన్ అనేది చాలా అవసరం.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీ ప్రశ్నలు, అభిప్రాయాలు కింద కామెంట్లో రాసేయండి. మీకు కావాల్సిన మరిన్ని టాపిక్స్ గురించి తెలపండి. తదుపరి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, గుడ్ బై.